సినిమాల విషయంలో అయినా రిలీజ్కు ముందు వరకు ఎవరు గెలుస్తారు అనే పోటీ ఉంటుంది. ఆయా హీరోలు దర్శకుల రేంజ్ను బట్టి ఈ లెక్కలు మారుతుంటాయి. కానీ ఫస్ట్ టైం తెలుగులో ఒక టాప్ స్టార్ స్మాల్ స్టార్తో పోటీ పడ్డాడు. పైగా ఆ స్టార్ హీరో సినిమా మేకర్స్ ఈ స్మాల్ హీరో సినిమాను ఇబ్బంది పెట్టాలని చూశారు అనే వార్తలు ఓ రేంజ్లో వచ్చాయి. ఆ వార్తలు ఒక వ్యక్తి కేంద్రంగా ఉండటం, తర్వాత అతను వాటిని ఖండించడం అంతా చూసాం. ఈ క్రమంలో చిన్న సినిమాకు పెద్ద ప్రమోషన్ వచ్చింది, పెద్ద సినిమాకు ఎక్కువ థియేటర్స్ వచ్చాయి. మరి ఈ రెండు సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో. ఎస్, గుంటూరు కారం, హనుమాన్. మరి ఇద్దరిలో బాక్సాఫీస్ విన్నర్ గా ఎవరు నిలిచారు అనేది చూద్దాం. మహేష్ త్రివిక్రమ్ సినిమా అనగానే మంచి క్రేజ్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన అతడు, కలేజా ఆశించినంత పెద్ద విజయాలు కాదు. అయినా ఇప్పుడు వీరి రేంజ్లు మారాయి కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెంట్తో వస్తారని భావించారు. బట్ గుంటూరు కారంకు కంటెంటే మైనస్ అయింది. మహేష్ తన వంతుగా అదరగొట్టిన త్రివిక్రమ్ తేలిపోయాడు. దీంతో అభిమానులు కూడా పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. శ్రీలీలతో ట్రాక్ కూడా తేలిపోయింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ను నమ్ముకున్నా అది ఎమోషనల్గా వర్కౌట్ కాలేదు. ఆ రెండు పాత్రల మధ్య ఉండే సంఘర్షణ ప్రేక్షకుల వరకు వెళ్ళలేదు. దీంతో వీరి క్యారెక్టర్స్ మధ్య ఉన్న దూరమే సినిమాకు ప్రేక్షకులకు మధ్య కనిపించింది. అందుకే మహేష్ బాబు ఈసారి సంక్రాంతికి గట్టిగా కొడుతున్నాం అని నమ్మకంగా చెప్పాడు. కానీ సినిమా చూసిన తర్వాత అతని నమ్మకం నిజమవుతుందా అంటే చెప్పడం కష్టమే. ఇక మహేష్తో పాటు వచ్చిన చిన్న సినిమా హనుమాన్ మాత్రం ఆకట్టుకుంది. కంటెంట్ పరంగా పాతదే అయినా కొత్తగా ప్రజెంట్ చేయడం వల్ల పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే అవకాశాలున్నాయి. మన పురాణ సూపర్ హీరో హనుమంతుడి క్యారెక్టర్ బ్యాక్ బోన్గా ఓ సామాన్య కుర్రాడు సాగించిన పోరాటం నేపథ్యంతో పాటు ఓ పెద్ద సినీవర్స్ను క్రియేట్ చేయబోతున్న వైనాన్ని క్రియేటివ్గా చెప్పాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా రేంజ్కు తగ్గట్టుగా ఉంటూనే హనుమంతుడి ఆశయం కోసం అతన్ని ఓ సమిద్దలా మలిచిన విధానం మాక్సిమం ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో థియేటర్స్ గొడవ, దేవుడి సినిమా, మరో పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఈ గొడవలన్నీ మనకు అనవసరం. కానీ కంటెంట్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ రేంజ్ పరంగా చూసుకుంటే గుంటూరు కారంపై హనుమాన్ అప్పర్ హ్యాండ్ సాధించాడని చెప్పొచ్చు. కాకపోతే ముందు చెప్పుకున్నట్టు స్టార్ హీరో, డైరెక్టర్ కాబట్టి కలెక్షన్స్ గుంటూరు కారంకు ఎక్కువగా రావచ్చేమో. కానీ ఈ రెండు సినిమాల మధ్య విజేత మాత్రం హనుమాన్ అనే చెప్పాలి.